నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చంద్రుడు గారు శ్రీ భగవంతం కండే గారు, శ్రీ వంశీ కండే గారు, శ్రీ సాయి కండే గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులతో ఈరోజు వైశాఖ మాస బహుళ చతుర్దశి రోజు శ్రీ భగవంతం కండే గారి సతీమణి గారు కీర్తిశేషులు శ్రీమతి కండే సుగుణ గారి జ్ఞాపకార్థంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి కండే సుగుణ గారికి వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీమతి కండే సుగుణ గారి వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మాని దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ భగవంతం కండే గారికి, శ్రీ వంశీ కండే గారికి, శ్రీ సాయి కండే గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కి మరియు విశ్వలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరిగే కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు విశ్వలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు విశ్వలమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ భగవంత కండే గారు, శ్రీ వంశీ కండే గారు, శ్రీ సాయి కండే గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నదానం చేసిన వంటకాలు అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ కాలా జామున్, అలాగే రైస్, అలాగే దోసకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఇప్పుడు పొద్దుతో